ఇప్పుడు నేను ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని జాబ్‌కెళ్ళాననుకోండి ఇప్పుడు. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని జాబ్‌లోకి వెళ్ళాను. నాకు విశ్వాసం ఉన్నట్టా? అబద్ధం కదా నేను చెప్తున్నానిప్పుడు. లేదు పరిస్థితులను బట్టి అబద్ధం ఆడొచ్చు అన్నాననుకోండి ఇప్పుడు. యేసు ప్రభుని నేను వెక్కిరిస్తున్నట్టు. దానికన్నా క్రిస్టియన్ అని చెప్పుకోవడం మానేయడం బెటర్. క్రిస్టియన్ అని చెప్పుకోవడం మానేయడం బెటర్. విశ్వాసాన్ని విడిచిపెట్టడం బెటర్. కనీసం గౌరవం ఉంటది. క్రిస్టియన్ అని చెప్పి నువ్వు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని జాబ్‌లోకి వెళ్తే, ఇది జనరల్‌గా నడిచే ట్రెండ్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ ఫేక్ పెట్టొచ్చు అనేది వాళ్ళకి ఒక మైండ్‌లోకి వెళ్తదిప్పుడు. నువ్వు నాలాగే కదరా! నీకు నాకు డిఫరెన్స్ ఏంటని క్వెషన్ చేస్తే ఏం సమాధానం చెప్తాం మనం? క్రిస్టియన్స్ అబద్ధం ఆడకూడదు కదా! నువ్వు ఫేక్ పెట్టినప్పుడు అబద్ధం ఆడుతున్నావు కదరా! అని ఎవరైనా క్వెషన్ చేస్తే ఏం సమాధానం చెప్తాం? నీ దేవుడు నిజం చెప్తే జాబ్ ఇవ్వలేడా? అంత అసమర్థుడా అని అడుగుతాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తాం? అంటే నేనే